ఆ మధ్యకాలంలో షాలేమన్న ఒక విషయాన్ని చెప్పాడు, మీకు గుర్తు చేస్తాను. ఓ తల్లికి 5గురు పిల్లలంట. ఓ తల్లికి 5గురు పిల్లలు. ఈ 5గురు పిల్లల్లో 4 పొలానికి వెళ్ళి గొడ్డు చాకిరి చేస్తారు. పొద్దంతా చాకిరి చేసి సంపాదించిన ఆ సంపాదన తీసుకొచ్చి అమ్మ చేతిలో పెడతారు. ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ డబ్బులు తీసుకొని ఇంటిని జరుపుతూ ఉండేది. 4 పొలానికి వెళ్తారు, పెద్దోడు మాత్రం అమ్మతో ఇంటికాడే ఉంటాడు. ఈ 4 వెళ్ళి గొడ్డు చాకిరీ చేసి వస్తారు. అయితే అమ్మ ప్రేమలో వాళ్ళకి కాస్త మార్పు కనబడింది. ఏ మార్పు అంటే, ఈ 5గురికి బట్టలు తీసుకోవడానికి అమ్మ మార్కెట్కి వెళ్ళేటప్పుడు 4కేమో ఒక రకమైన బట్టలు తీసుకుంటుంది, పెద్దోడికి మాత్రం మంచి కాస్ట్లీ బట్టలు తీసుకుంటుంది. భోజనానికి కూర్చున్నప్పుడు 4కి వడ్డించే భోజన పదార్థాల్లో 4కి ఒక రకంగా ఉంటుంది, వీడికి మాత్రం కాస్త కూర ఎక్కువ వేస్తుంది, ఇంకో కూర అదనంగా యాడ్ చేస్తుంది. ఈ 4కి పనులు చెబుతుంది, వాడికి మాత్రం అసలు పనులే చెప్పట్లా. ఒకరోజు ఈ 4 కూర్చొని మాట్లాడుకున్నారంట, చోటను కూర్చొని సాయంకాలపు వేళ. అన్నా, ఎంతైనా అమ్మకి పక్షపాతం ఉంది. మన 4 ఒక రకంగా ప్రేమిస్తుంది, పెద్దోడిని ఒక రకంగా ప్రేమిస్తుంది. పొద్దంతా చాకిరి చేసి కష్టపడి గొడ్డు చాకిరి చేసి డబ్బు సంపాదించేది మనం. మన 4 డబ్బు తీసుకొచ్చి ఆమె చేతుల్లో పెడితే మనకేమో ఇదిగో చూడు ఎలాంటి బట్టలు కొందో, వాడికి చూడు కద్దరు బట్టలు కొంటుంది. భోజనం దగ్గర వాడికి చూడు నెయ్యి ఎంత వేస్తుందో, వాడికి ఆమ్లెట్ డబల్ ఆమ్లెట్ వేస్తుంది. అమ్మ ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం పెట్టుద్దన్నా. ఏం చేద్దాం, కన్న తల్లే ఈ విధంగా కసాయిగా మారితే మనం ఏం చేస్తాం లేరా తమ్ముడు, ఓపికగా పోదాంలే పదండి, చేయగలిగింది ఏముందని వీళ్ళు పక్కన కూర్చొని రోజు మాట్లాడుకుంటుంటే ఆ తల్లి వెందే చాటును కూర్చొని వీళ్ళు మాట్లాడుకునే మాటలు ఆ అమ్మ విని పిలిచి, ఏరా నా ప్రేమలో మీకు పక్షపాతం కనపడిందా? ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం పెట్టే రకంలాగా నేను మీకు కనబడుతున్నానా? మిమ్మల్ని ఒకలాగా వాడిని ఒకలాగా చూస్తున్నానా? సరే, మీకు డౌట్ వచ్చింది కాబట్టి వాడిని ఎందుకు నేను ప్రత్యేకంగా చూస్తున్నానో, మిమ్మల్ని ఎందుకు ఈ విధంగా ట్రీట్ చేస్తున్నానో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చెప్పటం కాదు, చూపిస్తే మీకు బాగా అర్థమైద్ది. వీళ్ళు 4 సరే ఏం చూపించిద్ది, ఏముంది, వాడేమన్నా కష్టపడుతున్నాడా, వాడేమన్నా పొలానికి వెళ్తున్నాడా, వాడు ఎక్కడ పనిచేసి కష్టపడి రూపాయి సంపాదించినట్టు మాకేం కనబడలేదే, అసలు ఏం చూపించిద్దో చూద్దాంలే అని, సరే చూపించు, మేము చూసి కానీ నీ ప్రేమలో నాణ్యత ఉందని గుర్తుపడతాం, సరే కానీ అన్నారు. సరే ఇప్పుడు కాదు, ఈరోజు సాయంత్రం రాత్రి అందరు అన్నం తింటారు కదా, తిని పొనుకునేటప్పుడు మీ 4 పొనుకోమాకండి, పొనుకున్నట్టు నటించండి. ఈ రాత్రి 5గురికి భోజనం పెడతాను కదా, కడుపు నిండా తిని పొనుకుంటారు కదా 5గురు, మీరు పొనుకోండి, పొనుకున్నట్టు నటించండి కానీ పొనుకోవద్దు. ఎందుకమ్మా, పని ఉంది. సరే మొత్తానికి పొలానికి వెళ్ళారు, పని చేశారు, తిరిగి వచ్చారు, అమ్మ భోజనం వండి పెట్టింది, తిన్నారు. ఈ షర్టు వేసవికాలం, ఈ షర్టు తీసి ఈ 5గురు ఆ తలుపుకు తగిలిచ్చి ఆ ఆరు బయట అలా ఆదమర్చి నిద్రపోతున్నారు. 11, 12 దాటింది. 12 దాటిన తర్వాత తల్లి ఒకటి తట్టింది. చటుక్కున 4 లేచి కూర్చున్నారు. అంటే తేల్చుకుందామని, అసలు ఏం చూపించిద్ది, వాడికి ఎందుకు అంత ప్రేమ, చటుక్కున లేచి కూర్చున్నారు. వాళ్ళు లెగిచి కూర్చోగానే తల్లి అనింది, సైలెంట్గా ఉండండి, వాడు లెగుస్తాడు, మళ్ళీ మౌనంగా ఉండండి, శబ్దం చేయొద్దు అనింది. సరే ఆగండి అని ఆ 4 కూర్చోబెట్టి వంట రూమ్లోకి వెళ్ళి వెన్నపూస గిన్నె ఉంటుంది చూడండి, వెన్నపూస గిన్నె తీసుకొచ్చింది. వాళ్ళకేం అర్థం కాల, ఏంటి అమ్మ వెన్నపూస తెచ్చింది, ఇప్పుడు వెన్నపూస తినమంటుందా ఏంటి అనుకుంటున్నారు. ఈలోపు అమ్మ ఏం చేసిందంటే ఆ పాత్రలో ఉన్న వెన్నపూస కాస్త చేత్తో అలా ఆ వెన్నపూసను తీసి పెద్దోడు ఆదమర్చి అలా నిద్రపోతుంటే ఇదిగో ఈ గుండె భాగం మీద ఆ వెన్నపూస ముద్దను అలా పెట్టిందట. ఏం చేస్తున్నావమ్మా అన్నారు వాళ్ళు. మౌనంగా చూడండిరా మీరు అనింది ఆమె.
కాసేపు గడిచింది. ఒక 5-10 నిమిషాలు గడిచిన తర్వాత వెన్నపూస ముద్ద కరగడం మొదలుపెట్టింది. ఒక పావు గంట అటు ఇటు తిరిగేలోపు వెన్నపూస ముద్ద కాస్త కరిగి మొత్తం నీరులాగా పక్కకెళ్ళిపోయింది. ఈ నలుగురు ఆశ్చర్యపోయారు. అప్పుడు అమ్మను అడుగుతున్నారు, అమ్మా అన్న శరీరంలో ఏంటి ఎంత వేడుంది, అన్న గుండె ఏంటి ఎంత వేగంగా కొట్టుకుంటుంది, ఇంత వేడి ఎందుకుంది అన్న దేహంలో అని అడిగితే పక్కకు పిలిచి అప్పుడు చెప్పడం మొదలుపెట్టింది. ఎరా, మీరు పొద్దంతా దేహంతో కష్టపడతారు, ఉదయం నుండి సాయంత్రం దాకా కష్టపడి అలసిపోయి ఓ ముద్ద తిని ఆదమర్చాలా నిద్రపోతారు. ఇక మీకు వేరే దిగులు లేదు. శరీరంతో కష్టపడతారు, ఒక ముద్ద తింటారు, పనుకుంటారు, ప్రశాంతంగా నిద్ర, ఉదయాన్నే ఫ్రెష్గా లెగుస్తారు. కానీ పెద్దోడు గుండె ఎందుకలా కొట్టుకుంటుందో తెలుసా? ఈ ఇంటి భారాన్ని వాడి మీదనే మోపాను. మీరు అనుకుంటున్నారు నేను లాక్కొస్తున్నాను అని అనుకుంటున్నారు. నేను కాదు అయ్యా, నాకు ఓపిక లేదు, నేను చేయలేను, పిల్లలు తెచ్చే డబ్బులు నీ చేతుల్లో పెడుతున్నాను, రూపాయి జాగ్రత్త చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళను పెద్ద చేసి వాళ్ళను ఒక ఇంటికి వారసులు అయ్యేటట్టు చేయయ్యా అని వాడికి అప్పచెప్పాను. మీ గుండె నిదానంగా కొట్టుకుంటుంది, వాడు నిద్రలో ఉండి కూడా వాడి గుండె వేగంగా కొట్టుకుంటుంది. వాడి నిద్ర కూడా కోడి నిద్రరా, కంటి నిండా నిద్రపోడరా వాడు. ఏ పొద్దు మీ గురించే ఆలోచన, మీ భవిష్యత్తు గురించే ఆలోచన. వాడికి పైన కట్టుకోవడానికి మంచి బట్ట కనబడుతుంది, కానీ వాడి గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో మీకేం తెలుసురా? రాత్రులైనా మీరు నెమ్మదిగా పనుకోగలుగుతున్నారు, కానీ వాడికి ఆ రాత్రి కూడా నెమ్మది లేదురా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో ఇదిగో ఇలాంటి భారం కలిగిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. కొన్ని గుండెలు ఈ విధంగా కొట్టుకుంటున్నాయి. వాళ్ళకి రాత్రి నెమ్మది లేదు, పగలు నెమ్మది లేదు, ప్రశాంతత అనేది వాళ్ళ హృదయానికి లేదు. ఈరోజు దైవజనుడు షాలేమన్న అందరికి ఎలా కనబడతాడు అనుకున్నారు? ఆయనకేమండి రాజు, ఈ జనం, ఈ పలుకుబడి, ఈ పేరు గొప్పలు, ఈ అబ్బో. కానీ ఆ గుండె చాటున ఉన్న వేదన, ఆ గుండె చాటున ఉన్న భారం మీకు కనబడుతుందా? దగ్గరుండి మేము చూస్తున్నాం. బయటుండి చూసే వాళ్ళకి అబ్బో నక్కతోక తొక్కాడండి, దేవుడు ఆశీర్వాదం అండి. కానీ మీకు తెలుసా, ఆ గుండెకు విశ్రాంతి లేదు, ఆ హృదయానికి స్వాంతన లేదు. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. ఇన్ని బరాయిస్తూ నలిగిన గుండెను కలిగి కూడా ముందుకు కొనసాగుతున్నాడు. ఈ బలం ఎక్కడిదో తెలుసా? నా తండ్రి నజరేయుడైన యేసు ద్వారా కలుగుతున్న బలం. ఇక్కడ కూర్చున్న ప్రతి దైవజనుడి గురించి, ప్రతి విశ్వాసి గురించి, ఆన్లైన్లో వెంబడిస్తున్న ప్రతి వ్యక్తి గురించి దైవజనుని గుండె ఎప్పుడు కొట్టుకుంటానే ఉండిద్ది. మీరు అనుకుంటారు ఏదో చల్లగా వచ్చి కూర్చొని 4 మాటలు చెప్పి వెళ్ళిపోతున్నాడని. మీ కంటికి కనబడుతుంది అదే. గుండె మీద ఎంత పెద్ద భారం మోస్తున్నాడో మీకేం తెలుసండి. మోషే అంటాడు ఒకానొక సమయంలో, ప్రభువా వీళ్ళందరినీ నేను కన్నానా? గుండె మీద పెట్టుకొని రొమ్ము మీద భుజాన మొయ్యమని చెప్తున్నావు, వీళ్ళందరినీ నేను కన్నానా? నా వల్ల ఎక్కడైద్ది? నన్ను తీసుకో ప్రభువా, నేను బరాయించలేను, నా ప్రాణం తీసుకోయా అని ప్రార్థన చేశాడు. మీకు తెలుసా, మోషే ప్రార్థన చేశాడు, నా వల్ల కాదయ్యా, నేను మొయ్యలేనయ్యా. ఈ సేవ ప్రారంభంలో, దేవుని సేవలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో మేము అనుకున్నాం ఎంత సేవ చేయాలని దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేశాం. రోజులు గడుస్తున్నాయి, కొద్దిగా దేవుడు ఆత్మల్ని ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మాకేమనిపించిందో తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితం, ప్రభువా మా ప్రార్థన ఆలకించి ఎక్కువ మందిని మా గుండె మీద మోపనందుకు నీకు స్తోత్రం ప్రభువా. ఎందుకంటే ఈ గుండెకి అంత దమ్ము లేదని, ఈ మనసుకు అంత ఓపిక లేదని, అంత భరాయించే శక్తి లేదని మాకు తెలియక
ఇంతమందిని సంపాదించాలని అనుకున్నాం. ప్రసంగాలే కాదు సేవ అంటే. ప్రారంభంలో మేము అనుకున్నాం చిలక పలుకుల్లాగా 4 మాటలు నేర్చుకొని మాట్లాడేస్తే అయిపోద్ది, అదేగా సేవ అనుకున్నాం. సీన్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది సేవ అంటే ప్రసంగాలు కాదు, సేవ అంటే చావుతో సమానము. ఇటు దైవజనులే కానీ, కుటుంబాల్లో బాధ్యతను భుజాన వేసుకొని మోసుకు తిరిగే వ్యక్తులే కానీ అందరూ ఉండరు. మళ్ళీ ఇలా అందరూ ఉండరు. కొంతమంది ఏదో పని చేస్తారు, మొద్దు తింటారు, ఆదమర్చి నిద్రపోతారు. కొంతమంది ఉంటారు మనసు ఎప్పుడు కొట్టుకుంటానే ఉండిద్ది. ఏమండి, మీకు ఒక మాట చెప్తా. పొలానికి వెళ్ళి పొద్దంతా చాకిరీ చేసి బాగా కష్టపడి వచ్చే ఓ కూలీకి వచ్చే జీతం ఎంతండి? కూలీకి జీతం ఎంతండి వచ్చేది? ఎంత? 1000 రూపాయల? 1000 రూపాయలు కూడా కష్టమే. 700. ఏందో మీరు నోరు తెరవట్లేదు. మరి 700, 800, సరే 1000 రూపాయలు వేసుకోండి. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చూడండి, ఫ్యాన్ కింద కూర్చుంటాడు, ఏసీ గాలి చల్లగా ఉంటుంది, శరీరానికి శ్రమే ఉండదు. కంప్యూటర్ ముందు కూర్చొని పొద్దున్నుంచి సాయంత్రం దాకా టైపింగ్లోనే ఉంటాడు, వేళ్లతోనే పని. కానీ సాయంత్రానికి నెలకి జీతం ఎంత అతనికి? మన కూలీ పనిచేసే వ్యక్తి, కష్టపడి పనిచేసే వ్యక్తికేమో నెలకు వచ్చి ఒక 20,000, 18,000 లోపు అయితే, వేళ్లతో ఏసీ ఫ్యాన్ కింద కూర్చొని పనిచేసే వ్యక్తికేమో 1,50,000, 1,00,000 రూపాయలు. వాస్తవానికి జీతం ఎక్కువ ఎవరికి ఇవ్వాలండి? ఎవరికి ఇవ్వాలి? అంటే శరీరం కష్టపడితేనేమో కొద్ది జీతం, బుర్రతో చేసే పనికేమో పెద్ద జీతం. అది సంగతి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు మనిషి మానసికంగా కూడా అలసిపోతున్నాడు. ఆలోచించి ఎలా చేయాలి, ఎట్లా బయటికి రావాలి. ఒక్కొక్కసారి ఉన్నటువంటి సడన్గా ప్రమాదాలు జరుగుతాయి, ఉన్నటువంటి సడన్గా పరిస్థితులు మారిపోతాయి, ఉన్నటువంటి అనుకోనివి ఎదురవుతాయి. ఎట్లా ఆలోచించి మనసు అలసిపోతుంది.